అయితే పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమునాదేవి. ఇప్పుడు యమునా నది పుష్కరాలు కాబట్టి మనం స్నానం ఆచరించడం వల్ల అకాల మృత్యు భయం నుంచి మనం తప్పించుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో జన్మించిన తెహ్రీ దగ్గర జన్మించిన ఈ యమునా నది 1370 కిలోమీటర్ల దూరం ప్రవహించి ప్రయాగ క్షేత్రంలో గంగా, అలాగే అంతర్వాహిని, సరస్వతి వీటితో సంగమం కారకంగా త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఇక్కడ మనం స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. త్రివేణి సంగమం అంటాం దీన్ని. యమునకు ఈ అధికారం ఎలా వచ్చింది? ఒకటి, తన సోదరుడైన యముడు తనకు అందించిన వరం. స్నానం చేస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆ దైహికమైనటువంటి పాపాలన్నీ సమస్త ఇంద్రియాలను నియంత్రించే అధికారం గల మనస్సుకు ఆధారమైనటువంటి శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. శరీరానికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి నశించేది అన్న అర్థం, శీర్యతే ఇతి. రెండవది ప్రకాశించేది అనే అర్థం కూడా ఉంది. చెడ్డ పనులు చేస్తే దేహం నశిస్తుంది, మంచి పనులు చేస్తే ప్రకాశిస్తుంది. ప్రకాశమానమైన రూపం మనం పొందాలి అంటే స్నానం చెయ్యాలి. శాస్త్రంలో ఒక మంచి మాట చెప్పబడి ఉంది. సహస్రం 1000 మందినైనా సరే విడిచిపెట్టి స్నానమాచరేత్, స్నానం చేయాలి. స్నానం చేయడం అంటే దివ్య స్నానము. ముందుగా స్నానం చేసి తమ నివాసం బస ఎక్కడ ఉంటామో స్నానం చేసి ఈ యమునా నది వద్దకు వచ్చి సంకల్పం చెప్పుకొని మళ్ళీ శిఖ వేసి ఉంటే ముడి వేసుకొని ఉంటే ఆ ముడి విప్పి, మహిళలు కూడా జడను విప్పి వస్త్రాలు కట్టుకొని ఆ నీటిలో 3 సార్లు మునకలు వేసి ఒడ్డుకు వచ్చి వస్త్రాలు మార్చుకోవాలి. ఆ నదిలో సబ్బులు పెట్టుకోవడం, అందంగా కనిపించాలని దేహ సౌందర్యం కోసం తాపత్రయపడడం మహాదోషం, పాపం. పుణ్యం సంగతి దేవుడు అరుగు, పాపాలు వచ్చి చేరతాయి. శాస్త్రం ప్రకారంగా పుష్కర స్నానం ఎలా చేయాలో కాస్త ఓపికతో తెలుసుకొని ఆ ప్రకారంగా యమునా నదిలో స్నానం చేస్తే తప్పక చేసిన సమస్త పాపాలు శారీరకమైనవి, మానసికమైనవి తొలగిపోతాయి. ఇది విశ్వాసంతో